ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రైతుల పండుగ. మా సివిల్ సప్లైస్ రైతులతో అనుబంధం ఉన్నటువంటి శాఖ. అందుకే ముందుగా రైతుల గురించి ప్రస్తావించదలుచుకుని ఆ విషయం తమ ముందు పెడతా ఉన్నా. చెప్పండి. రైతులు ఇంట పంట వచ్చి రైతు కంట ఆనందం ఉప్పొంగిన వేళ. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రైతు భరోసా కేంద్రాలు పెట్టి, ర్యాండమ్ సిస్టమ్ పెట్టి, రైతులు ధాన్యం వాళ్ళ స్వేచ్ఛగా అమ్ముకోవడానికి లేకుండా సంకెళ్లు వేసి, ప్రభుత్వానికి అమ్మాలి, ఆర్బీకేకి అమ్మాలి అని చెప్పి ఆంక్షలు పెట్టి, సంచులు ఇవ్వకుండా, ట్రాక్టర్లు ఇవ్వకుండా, ట్రాన్స్పోర్ట్ లేకుండా నానా ఇబ్బంది పెట్టి రైతుని తీసుకున్న ధాన్యానికి 4 నెలలైన 6 నెలలైన డబ్బులు అకౌంట్ లో వేయకుండా రైతును అప్పుల పాలు చేసి, అవస్థల పాలు చేసి, తిప్పల పాలు చేసినటువంటి వైసీపీ రాక్షస పరిపాలనకు అంతం పలికి కూటమి ప్రభుత్వానికి మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇచ్చినటువంటి తెలుగు ప్రజల ఆశయాల్ని నెరవేరుస్తూ, ముఖ్యంగా రైతు జనబాంధవుడిగా చంద్రబాబు నాయుడు గారి వేళ కొనియాడబడుతున్నాడు. 24 గంటల్లో 48 గంటల్లో రైతు అకౌంట్ లో డబ్బులు వస్తాయని చెప్పారు, కానీ గంటలోనే అకౌంట్ లో డబ్బులు వేసినటువంటి అద్భుతమైనటువంటి సంఘటనలు. ఎప్పుడూ లేని విధంగా సివిల్ సప్లైస్ శాఖ ద్వారా రైతులకు టార్పాలిన్స్ కూడా సప్లై చేసి మొన్న తుఫాన్లకి ధాన్యం పాడవకుండా కాపాడిన వైనం. రైతు తన ధాన్యాన్ని ఎవరికైనా ఎక్కడికైనా అమ్ముకోవచ్చు, ఆంక్షలు లేవు. ట్రాన్స్పోర్ట్ ప్రభుత్వం ఇస్తుంది, ఎంత దూరం పంపించుకున్నా. ఈ విధంగా ముఖ్యంగా మా కోనసీమ అంబేద్కర్ జిల్లాలో 4 లక్షల మెట్రిక్ టన్నులు పంట పండితే 2,30,000కు ప్రభుత్వం టార్గెట్ తీసుకుంటే అది దాటిపోయి ఈవేళ 3 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నులు ప్రభుత్వమే కొన్నది. ఎందుకు కొన్నదంటే రైతు ప్రైవేట్ మిల్లర్స్ కి అమ్మే ఆలోచన విరమించుకున్నాడు. ఎందుకంటే తక్షణం డబ్బులు పడుతున్నాయి రైతు అకౌంట్ లో ప్రభుత్వం నుండి. ఆనందంతో 1 రూపాయి అటున్నా ఇటున్నా, లాభం ఉన్నా నష్టం ఉన్నా అనేది అది చూడట్లేదు. తక్షణం డబ్బులు కావాలి రైతుకి, ధాన్యాలు ఇవ్వగానే డబ్బు కావాలి. అది ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కూటమి ప్రభుత్వం. అందుకే రైతు ఈవేళ తెలుగింటి రైతు, దేశానికి మకుటమైనటువంటి రైతు జేజేలు పలుకుతున్నాడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనకి. పాలకులందు సుపరిపాలకులు వేరయ్యా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగుతా ఉంది. ఈవేళ 24,000 మంది చిన్న చితక కాంట్రాక్టర్ల ఇంట కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఎందుకంటే పాపం గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి దెబ్బకు బకాయిలు పడ్డటువంటి ఆ డబ్బులన్నీ కూడా వీళ్ళ వాళ్ళకి చెల్లించడం జరిగింది. మీరు అన్నారు ఇందాక బకాయి నామ సంవత్సరం అని చెప్పి, ఇది జమాపద్దుల నామ సంవత్సరం మేడం. ఇది జమ నామ సంవత్సరం, నామ సంవత్సరం అన్నాను నేను. అది బకాయి చెల్లింపుల నామ సంవత్సరం. బకాయి నామ సంవత్సరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అవుతుంది. అందుకని జమాపద్దుల ప్రభుత్వం ఇది, జవాబుదారీ ప్రభుత్వం ఇది. కరెక్టే. అయితే ఒక విషయం సార్, ఇప్పుడు మీరు అంటున్నారు ఒక పక్కన పెట్టిన బకాయిలు జమలన్నీ చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎనలిస్ట్ గారు కొన్ని విషయాలు చెప్పారు. తేడా స్పష్టంగా గవర్నమెంట్ అప్పటికి ఇప్పటికి చాలా క్లియర్ కట్ గా అంశాల వారీగా తెలుస్తున్నప్పటికీ కూడా మీరు అనుకుంటున్న లక్ష్యం, మీరు అనుకుంటున్న ఆలోచనలు, లేదా ముఖ్యమంత్రి గారు అనుకుంటున్న విధానం, పాలసీలు కొంత ఇంకా క్లియర్ కట్ గా ప్రజలకు రీచ్ కాకపోతే మళ్ళీ అది కొంత ఇబ్బంది కలిగే అంశాలుగా ఉంటాయి కదా. మీ 2047 విజన్ అంటారు, లేకపోతే ఇవన్నీ అంటారు. ఇవన్నీ కొంత పూర్తి స్థాయిలో వెళ్ళాలి కదా ప్రజల్లోకి. అంటే ఇక్కడ నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పండి. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ యంత్రాంగం ఫుల్ ఫోర్స్ లో పనిచేస్తుంది మేడం. మన ప్రభుత్వం వచ్చాక పార్టీకి క్యాడర్ కి మధ్యలో ఏదో చిన్న తెర ఉండడం వల్ల మీరు అన్నట్టుగా ప్రజలకి పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎప్పుడు కూడా మంచిదే. చూపులు వేరు మేడం, ముందు చూపు వేరు. ముందు చూపు ఉన్నటువంటి నాయకుడు దేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే.